Hello friends, welcome to our channel. అయితే మంచిగా టైం పాస్ అవ్వడానికి మళ్ళీ వీకెండ్ రికమెండేషన్ వీడియోతో వచ్చేసా. అండ్ ఈ వీడియోలో నేను 3 మూవీస్ అండ్ ఒక సిరీస్ ని సజెస్ట్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మూవీ బ్రీఫ్ గా స్టోరీ లైన్ చెప్తారండి. మనకి ఇద్దరు లవర్స్ ని చూపెడతారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వాళ్ళు ఎట్లా అంటే ఇంట్లో చెప్పి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఉంటారు అనమాట. సో బాయ్ ఫ్రెండ్ ఇట్లా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ని కలిసిన తర్వాత ఒప్పుకుంటారు మ్యారేజ్ కి అని తను కండిషన్ పెడతారు అనమాట. అసలు ఆ కండిషన్ ఏంది, దాని వల్ల హీరోకి అసలు ఏం ప్రాబ్లం ఉంది అండ్ ఫైనల్లీ వాళ్ళ మ్యారేజ్ అయిందా లేదా అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి నారి నారి నడుమ మురారి. రీసెంట్ గా రిలీజ్ అయింది కదా, అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగులో అండ్ అదర్ లాంగ్వేజ్ లో డబ్డ్ ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే సింపుల్ స్టోరీ, బట్ ఏంటంటే కామెడీతో మంచిగా మేనేజ్ చేశారు. సో మనం చూసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. ఒకసారి మంచిగా చూసి ఎంజాయ్ చేస్తాం మూవీని. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకు ఒక సింగిల్ మదర్ ని చూపెడతారు అండ్ తను ఎట్లా అంటే తన అబ్యూజివ్ హస్బెండ్ నుంచి పారిపోదాం అని చెప్పి తన బాబుని తీసుకొని వేరే ఒక స్లమ్ లోకి షిఫ్ట్ అయిపోద్ది అనమాట. అండ్ తను అక్కడ అదే బిల్డింగ్ లో రెంట్కుంటున్న ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న పర్సన్ ని మీట్ అవుతుంది అనమాట. సో వాళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి సైక్ సిద్ధార్థ్. ఆహాలో ఉంది, తెలుగులోనే ఉంది. అండ్ ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే హీరో ఇంట్రడ్యూస్ అయిన ఒక ఫస్ట్ 10-20 మినిట్స్ ఎట్లా అంటే అసలు ఏం మూవీ ఇది అనేలా ఉంటది అనమాట. బట్ కొంచెం ఆ 20 మినిట్స్ ఓపిక పడితే తర్వాత మూవీ అంతా సెట్ అయిపోద్ది. మనం ఒక్కసారి చూసి మూవీ ఎంజాయ్ చేస్తాం. ఎట్లా అంటే సింపుల్ స్టోరీ, బట్ మనం చూసినంతసేపు ఆ ఎంటర్టైన్మెంట్ పాయింట్ వరకు మనకు నచ్చుతుంది. అండ్ ఇప్పుడు థర్డ్ మూవీ స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకి నీలా అని చెప్పి ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ చూపెడతారు అండ్ తను 10th క్లాస్ చదువుతుంటాడు అనమాట. సో అంత హ్యాపీగా ఉంది అనే టైంలోనే ఆ ఊరు పెద్ద ఎవరైతే ఉంటారో తనకు పెద్ద శిక్ష వేస్తాడు అనమాట. అసలు ఆ శిక్ష ఎందుకు వేసారు, దాని వల్ల తన లైఫ్ ఎట్లా చేంజ్ అయ్యింది అండ్ తనకు జరిగిన ఇంజస్టిస్ ని తను అసలు ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి నీలకంఠ. సన్ నెక్స్ట్ లో ఉంది, తమిళ్లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే సింపుల్ మూవీ, సింపుల్ స్టోరీ లైన్, విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఎట్లా అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా తీసారు అనమాట. ఒక్కసారి మంచి చూస్తాం. ఎండింగ్ లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేశారు. సో ఓకే, ఒకసారి చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఫోర్త్ సిరీస్ గురించి చెప్తా చూడండి. అండ్ సిరీస్ నేమ్ వచ్చి అన్ఫెమిలియర్. నెట్ఫ్లిక్స్ లో ఉంది, బట్ తెలుగులో డబ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకి ఇద్దరు ఎక్స్పైస్ ని చూపెడతారు, కపుల్ ని. సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ పాస్ట్ లో ఉన్న ఒక ప్రాబ్లం మళ్ళీ రీసర్ఫేస్ అవుతుంది అనమాట. సో అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది అండ్ దాన్ని వాళ్ళు సాల్వ్ చేసిరా లేదా, దాని వల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందా వాళ్ళు అనేది స్టోరీ. బట్ సిరీస్ మాత్రం ఎక్కడ స్లో పేస్డ్ ఉండదు, ల్యాగ్ ఉండదు. మనం చూసిన సేపు ఎట్లా అంటే ఇన్వాల్వ్ అవుతాం అనమాట. అండ్ మోస్ట్లీ ఎట్లా అంటే ఎంత నెసరీ ఉందో అంత యాక్షన్, డ్రామా ఇట్లా అంతా మిక్స్ చేశారు. సో మనం చూసినంత సేపు ఎట్లా అంటే అప్పుడే అయిపోయింది ఎపిసోడ్ అనే ఫీల్ లాగా వస్తుంది అనమాట. సో ఒక్క వాచ్ ఇచ్చేయచ్చు. మనం చూసినంత సేపు ఆ థ్రిల్ మెయింటైన్ అవుతుంది అండ్ అలానే మనకి ఎంటర్టైన్మెంట్ పాయింట్ లో కూడా మాక్సిమం ఎంటర్టైన్మెంట్. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా రికమెండేషన్స్ వచ్చి ది రాజా సాబ్ ఉంది జియో హాట్ స్టార్ లో. అండ్ అలానే ఈవెన్ ఇఫ్ ద లవ్ డిసపియర్ టు నైట్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, స్పైర్ బ్రేక్ డౌన్స్ ఇలా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.